హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం కాకరకాయతో మీరు ఇంతకుముందు చేసిన రెసిపీ అయితే హిట్ చేసారు. ఈరోజు అయితే ఇంకో రెసిపీతో వచ్చేసినాను. అదే కాకరకాయ కారం పొడి అనమాట. ఇది కూడా అస్సలు చేదు ఉండదు. సో ఇంకా కాకరకాయతో ఈ చేదు కాకరకాయ కారం పొడి అయితే చేసుకొని అయితే తిందాము. సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసేయండి. సో ఇంకా ఆయిల్ కూడా మనం డీప్ ఫ్రై కోసం పెట్టేసుకున్నాము. సో మంచిగా డీప్ ఫ్రై అవ్వగానే ఇందులో అయితే ఫస్ట్ కాకరకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా అయితే బిల్లలు కట్ చేసుకోండి. అవి అయితే వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. మంచిగా అంటే ఎంతంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. సో అప్పటి వరకు అయితే ఇక్కడైతే ధనియాలు జీలకర్ర అయితే కొంచెం ఇంకో ప్యాన్ పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను. సో మంచిగా అందులో ఏమన్నా చెమ్మంటే పోతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నువ్వులు అయితే కొంచెం చిట్పట అవ్వగానే అనమాట, మరి ఎక్కువ పెట్టేసేకన్నా అన్ని నువ్వులు అయితే మీ ప్లేట్లో నుంచి వెళ్ళిపోతాయి, కడాయిలో నుంచి. నెక్స్ట్ ఇదైతే కొంచెం వేడి చేసుకోవాలి, జస్ట్ చింతపండు జస్ట్ అంతే. ఇక్కడైతే కాకరకాయ అయితే మంచిగా డీప్ ఫ్రై అవుతుంది చూసిరా. ఇది ఫ్రై అయ్యే లోపల మళ్ళీ ఇంకా ఇక్కడైతే ఎల్లిపాయలు అయితే మంచిగా రెబ్బలుగా అయితే తీసుకోండి. నేను చూసినట్టుగా మొత్తం పొట్టు తీసేసుకోండి. ఎల్లిపాయకి పొట్టు ఉంటేనే బాగుంటుంది అనమాట కారం పొళ్ళలో. రెసిపీలో వేరేలాగా, కానీ కారం పొళ్ళలో అయితే మంచిగా మీరు పొట్టుతోనే వేసుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి. నాకైతే ఇవైతే ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాను. ఇక్కడైతే నేను హాఫ్ కేజీకి చేస్తున్నాను. హాఫ్ కేజీకి అయితే నేను ఇక్కడ 2 ఎల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. హాఫ్ కప్ ధనియాలు, హాఫ్ కప్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇది అనమాట కొలత. చింతపండు వచ్చేసి 2 రెక్కలు మాత్రమే, ఎక్కువ పట్టదు. అండ్ ఇవన్నీ అయితే మంచిగా నూనె అయితే డీప్ ఫ్రైకి సరిపడా, అదైతే నేను క్వాంటిటీ చెప్తాను. ఎందుకంటే మనకి డీప్ ఫ్రైకి సరిపోకపోతే మళ్ళీ మీరైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో ఇక డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఇదేంటంటే ఒక ముద్ద తినండి, కొంచెం 1 టీ స్పూన్ తింటే సరిపోతుంది. మీరు రోజువారీ కర్రీస్లో మంచిగా మనకి టేస్ట్ అనేది, అంటే మనం ఎలాగో ఆయిల్లెస్ కర్రీస్ డైట్లో ఉన్నప్పుడు తింటాం కాబట్టి ఇది ముద్ద తింటే మనకు సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది అనమాట. అంతే, ఎక్కువ తినేమని చెప్పాను నేను. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది పొడి రోజు కర్రీస్లో. సో ఇంకా వీటిని అన్నిటిని అయితే మంచిగా అయితే మిక్సీ అయితే చేసేసుకుందాము. ఇక్కడైతే ఫ్రై అవుతున్నప్పుడు నేనైతే ఇక్కడైతే ఇంకా ధనియాలు జీలకర్ర మంచిగా, తర్వాత నువ్వులు, తర్వాత ఇవన్నీ అయితే మంచిగా మిక్సీ అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒకటి తర్వాత ఒకటి అయితే మిక్సీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాతకి ఇంకా ఇంగువ కూడా యాడ్ చేసేసి మంచిగా దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని లాస్ట్లో అయితే మన హీరో ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ కాకరకాయ పొడిలో కాకరకాయ లేకపోతే బాగోదుగా, అది కూడా వేసేసి అది కూడా మిక్సీ చేసేసుకోవాలి. అది కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాతకి మంచిగా మనం అయితే దీన్ని కొంచెంసేపు ఆరబెట్టాలన్నమాట. ఫ్యాన్ కింద అయితే ½ అన్ అవర్ పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వేడి ఏమైనా ఉంటే పోతుంది. ఆ తర్వాతకి మనమైతే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని 1 ఇయర్ పాటు ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 6 మంత్స్ బయట పెట్టుకొని అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే దెన్ బాయ్, మరి ఉంటాను గాయ్స్.